మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో ఓటీటీలో అందరికీ తెగ నచ్చేస్తున్నటువంటి సుమతి వలువు గురించి మాట్లాడుకోవాలి. నంబర్ 1, తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ సినిమాలు తీయటం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట. మరి అలా మన ముందుకు వచ్చినటువంటి సుమతి వలువు గురించి మాట్లాడితే, హారర్ కామెడీ జానర్లో తెరకెక్కినటువంటి ఈ సినిమా 25 కోట్లు వసూలు చేసింది. మరి తెలుగులో ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2, సుమతి వలువు అనేది తెలుగులో సుమతి మలుపు అనాలి. అయితే ఇది సినిమాలోనే కాదు, నిజంగా కూడా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని ఈ మలుపు ఉందన్నమాట. 1950ల ప్రాంతంలో సుమతి అనేటువంటి అమ్మాయిని అక్కడ చంపేశారు అని, తను దెయ్యమే అక్కడే తిరుగుతోంది అని చెప్పి ఒక కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాని తీశారు. నంబర్ 3, హీరో అప్పుకి చీకటంటే భయం, మహా పిరికి. అయితే ఓ రోజు రాత్రి ఊర్లోకి నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ వస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్లమంటే అందరూ భయపడుతూ ఉంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసి తీసుకువెళ్తారు. మలుపు వరకు బండి వెళ్తుంది. ఆ తర్వాత దానంతట అదే ఆగిపోతుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ తర్వాత సీన్లు, అంటే ఒక్క భయపెట్టే సీన్లే కాదనమాట. ఒక పక్క ప్రేమ కథ, మరో పక్క హారర్, రెండు ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ అలరిస్తూ కథను ముందుకు తీసుకువెళ్తారు. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసేయొచ్చు అన్నట్టు దీనికి సీక్వెల్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో వీలుంటే మిస్ కాకుండా చూసేసుకోవచ్చు సుమతి వలువు.